దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ శ్రమకాల సెలవు ధ్యానాలు 2వ రోజులోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్య ధ్యానము కొరకు ఈ 40 అనేటువంటి సంఖ్యలో దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు ఈ 40 అనే సంఖ్య మీద బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ రాత్రి కొన్ని సమయానుకూలంగా ఈ 40 గూర్చినటువంటి విషయంలో నుండి నూతనంగా దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరం కూడా ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. 40 పగలు 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా దయచేసి ఈ 40 దినాలు కూడికల్లో ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ శ్రద్ధగా కొద్దిసేపు చెప్తున్నటువంటి మాటలు మనస్ఫూర్తిగా ప్రార్థనాపూర్వకంగా అందరూ వినాలని మనం చేస్తున్నాను. ఇక్కడ ఆదికాండము 7:12లో రాయబడిన మాట, 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండమైన వర్షము భూమి మీద కురిసెను. మనందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగం, సండే స్కూల్ పిల్లలకి బాగా సుపరిచితమైనటువంటి కథ, నోవహు కథగా దీన్ని చెప్తూ ఉంటారు, లేకపోతే జలప్రళయం అనేటువంటి కథగా చెప్తూ ఉంటారు. అయితే దీనిలో నుండి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాల మీద మీరు చాలా జాగ్రత్తగా మనసు పెట్టండి. 40 దినములు 40 రాత్రులు 40 డే అండ్ నైట్స్ ప్రచండమైన వర్షం కురిసింది, హెవీ రైన్ పడింది. అదంతా ఒక్కైతే దేవుడు ఎందుకు ఆ ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు అంటే, ఆ యొక్క ఈ అధ్యాయం ముందు అధ్యాయంలో కనుక మనం చూస్తే 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. 6వ అధ్యాయం 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. ఆ 40 దినాలు ప్రచండమైన వర్షము కురవడానికి గల కారణం ఏంటి అంటే, ఇది కారణం. ఏంటి కారణం? దేవుడు మనుషుల్ని సృజించాడు, తన పోలికలో తన స్వరూపములో మనుషులను చేశాడు. అయితే ఆ చేసినటువంటి మనుషులు ఏమైపోయారు అంటే, తనకు దేవునికి దూరం అయిపోయి భయంకరమైన వ్యసనాల్లో పడిపోయారు. వాళ్ళు చెడుతనంలో పడిపోయారు. వారి హృదయ తలంపులన్నీ కూడా చెడ్డవిగా మారిపోయాయి. ఎంత చెడ్డగా మారిపోయారు, ఎంత దేవునికి అసహ్యంగా మారిపోయారంటే, దేవుడు తలగొట్టుకుంటున్నాడంట. ఎందుకు వీళ్ళని చేశానురా బాబు? ఆయన మనసులో అదే మాట, యెహోవా సంతాపము నొందెను. ఎందుకు? నరులను చేసినందుకు. ఎందుకు నేను వీళ్ళని చేశాను? ఎందుకు వీళ్ళని సృజించాను? నా పోలికలో నా స్వరూపములో వీరిని చేసుకున్నాను, కానీ వీరు నా మాట వినకుండా లోకములో పడిపోయారు, పాపములో పడిపోయారు. వారి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. వారి ఊహలు కానీ, వారి తలంపులు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి పద్ధతి కానీ నాకు ఇష్టం వచ్చినట్టుగా లేదు. ఎందుకు చేశాను వీళ్ళని అన్నట్టుగా దేవుడు తన హృదయములో మనుషుల యొక్క స్వభావాన్ని చూసి, వారి పరిస్థితులను చూసి, వారి పద్ధతులను చూసి ఎంతో సంతాపము నొందాడంట హృదయములో. ఇంకా వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు.
ఇప్పటికే వీళ్ళ పాపం చాలా ఎక్కువైపోయింది అని దేవుడు తన ఉగ్రతను పంపించినటువంటి దినములు ఆ 40 దినముల ప్రచండమైన వర్షం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇందులో ఈ వర్తమానంలో ఏ మాటను మిస్ అయినా కూడా మిగతా మాట దానికి కనెక్ట్ అవుదాం. కాబట్టి నేను చెప్పేది అదే, చాలా శ్రద్ధగా ఈ మాటలు వినండి. ఈ 40 దినాలు ప్రచండమైన వర్షం ఏం చేసింది అంటే, భూమి మీద పాపముతో నిండి ఉన్న, భూమి మీద చెడుతనముతో నిండి ఉన్న, భూమి మీద చెడ్డ తలంపులు కలిగిన, భూమి మీద అపవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగిన మనుష్యులందరినీ కూడా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయాయి ఈ 40 దినాల ప్రచండమైన వర్షం. దేవునికి స్తోత్రం. ఆ 40 దినాలు ప్రచండమైన వర్షం కురుస్తున్నప్పుడు, ముందుగా ఒక 10 రోజుల వర్షం వస్తున్నప్పటికీ నీళ్లు కొంచెం భూమి మీద నిలబడ్డాయి. అప్పటి వరకు వాళ్ళకి వర్షం అంటే ఏంటో తెలియదు. 20 రోజులు అయ్యేసరికి నీళ్ళు ఇంకా పెరుగుతున్నాయి. అప్పుడు భయం పుట్టుకుంది వాళ్ళకి. నోవహు చేసిన వాడ ఎక్కడానికి 120 సంవత్సరాలు నోవహు ప్రకటన చేసిన మాట లేదు. ఒరే బాబు, మార్పు చెందండి, ఇదిగో దేవుడు తన ఉగ్రతను రప్పించబోతున్నాడు, మీరందరూ కూడా ఈ ఓడలోనికి ఎక్కాలి అంటే ఎక్కడ వర్షం వస్తుంది, ఎక్కడ జలప్రలయం వస్తుంది, మేము నీటిలో మునిగిపోతామా? మా చెవుల్లో పూలెడుతున్నావు నువ్వు, చాలే చెప్పింది. ఈరోజు కూడా దేవుని రాకడ సమీపంగా ఉంది. అయ్యా అమ్మ, దేవుని రాకడ సమీపంగా ఉంది, దేవుని సన్నిధికి రండి, దేవునిలో ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యాన్ని వినండి, భక్తిగా జీవించండి అని చెప్తూ ఉంటే కూడా పాస్టర్ గారు అలా చెప్పుకుంటూ ఉంటారులే, పాస్టర్ గారికి జీతం ఇస్తున్నారు కాబట్టి ఆయన చెప్పాలి కాబట్టి ఆయన చెప్పుకుంటాడులే. సువార్త ప్రకటిస్తున్నవారు దేవుని రాకడ సమీపంగా ఉంది, మార్పు చెందండి, మారు మనసు పొందండి, దేవుని యొద్దకు రండి అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈనాటికి కూడా ప్రజలు చెప్తున్నటువంటి మాటలు అవే. చూద్దాంలే అని అనుకున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశపు తూములో దేవుడు తెరిచి ప్రచండమైన వర్షము 40 దినములు రాత్రులు వచ్చినప్పుడు ఆ యొక్క ఓడ నీటిలో పైకి తేలింది. ఆ ఓడలో నోవహు కుటుంబం ఉన్నారు, అలాగే జంతువులు అన్నీ ఉన్నాయి. మిగతా ప్రజలందరూ, ఆ భూమి మీద ఉన్న జనాంగం అంతా కూడా ఏమైపోయారు అంటే జల సమాధి అయిపోయారు. జాగ్రత్తగా వినండి. 40 దినాల్లో ఆ భూమి మీద ఉన్నటువంటి పాపం అంతటినీ కూడా దేవుడు ఆ వర్షపు నీటి చేత, ఆ జలప్రలయము చేత తుడిచివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 దినాల తర్వాత ఏం జరిగింది అంటే, ఓడ అరారాతు కొండ మీద నిలిచింది. అప్పుడున్నటువంటి జనాంగాన్ని దేవుడు మరలా దీవించాడు. మీరు ఫలించి ఆశీర్వదించబడి వృద్ధి పొందండి అని దేవుడు వారిని దీవించాడు. అంటే అపవిత్రమైనదంతటినీ కూడా, పాపమైనదంతటినీ కూడా, చెడు అంతటినీ కూడా దేవుడు ఏం చేశాడు 40 దినాల్లో అంటే ఆ పాపమంతటినీ కూడా కడిగి వేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలలో మనలో ఉన్నటువంటి మలినాలను, మనలో ఉన్నటువంటి అపవిత్రతను, మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి తలంపులను, స్వభావాన్ని, లక్షణాలను మనం ఏం చేసుకోవాలి అంటే దేవుని వాక్యము చేత మనము ఉదక స్నానము చేయబడుతూ, పరిశుద్ధపరచబడుతూ, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడడానికి దేవుడిచ్చినటువంటి సానుకూల సమయము ఈ 40 దినములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 దినాల్లో అక్కడ పాపాన్నంతటిని, అపవిత్రతతో నిండిన వారంతటిని కూడా దేవుడు నిర్మూలన చేశాడు. ఆ ఉగ్రత రేపన్న రోజున నీ మీదకు రాకుండా, నీ కుటుంబాల మీదకు రాకుండా, ఈ 40 దినాలను, ఈ సమయాన్ని, ఈ సంవత్సరంలో ఈ లెంట్ సీజన్ని దేవుడు నీకు అనుగ్రహించాడేమో. ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకో, ఈ పరిస్థితులను అనుకూలపరుచుకో, ఈ వాక్యానికి లోబడి సరిచేసుకో, సరిదిద్దుకో, మార్పు చెందు. ఆ దేవుని ఉగ్రత రాకముందే నువ్వు మార్పు చెందిన వాడివైతే, మార్పు చెందిన దానివైతే నోవహు కుటుంబం వలె రక్షించబడిన, కాపాడబడినటువంటి స్థితిలో నీవు ఉంటావు.
ఎన్నిసార్లు వాక్యము చేత గద్దిస్తూ ఉన్నా కూడా లోబడకపోతే మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణం వస్తుంది. ఎందుకంటే మనుష్య కుమారుడు దినములు అనగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ దినములు ఎలా ఉంటాయి అని యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పారంటే నోవహు దినముల వలె ఉంటాయి. నోవహు దినముల వలె ఉంటాయి. ప్రజలు ఏం చేస్తారు అంటే తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటూ అందులో నివాసాలు ఉంటూ వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ దేవుని మాటలు లెక్క చేయరు. యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట ఈరోజుకి నెరవేరబడుతూ ఉన్నది. ఈరోజు అనేక మంది టీవీల దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సెల్ ఫోన్లో ఆనందిస్తూ ఉన్నారు, లోక వ్యసనాల్లో సంతోషిస్తూ ఉన్నారు. దేవుని గూర్చినటువంటి వార్త ప్రకటించబడుతూ ఉన్న గ్రామానికి ఒక మందిరం నిలబెట్టబడి వాక్యం అందించబడుతూ ఉన్న మందిరానికి రాలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది జనులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోతారు అంటే ఆయన రాకడలో విడిచిపెట్టబడే గుంపులోనికి వెళ్ళిపోతారు. ఆ నోవహు దినాల్లో జలప్రలయము చేత తుడిచివేయబడ్డారు, కడిగివేయబడ్డారు, నిర్మూలన చేయబడ్డారు, నాశనం చేయబడ్డారు. యేసుక్రీస్తు రాకడ సమయంలో దేవుని మందిరానికి రాకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టకుండా, పాపపు తలంపులు విడిచిపెట్టకుండా ఇంకా అపవిత్రతలోనే ఉండేవారు ఏమైపోతారంటే వారు విడిచిపెట్టబడతారు. ఎత్తబడుట ధన్యము, విడిచిపెట్టబడుట బహుఘోరం. యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయన మొదటగా ఎక్కడికి వస్తారు అంటే పరలోకము నుండి ఆయన బయలుదేరి మధ్యాకాశములోనికి వస్తారు. మధ్యాకాశంలోనికి వస్తారు. దాన్ని ర్యాప్చర్ అంటారు. ఆ మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆ పరలోకం నుండి ఆయన బయలుదేరుతున్నప్పుడే ఏం జరుగుతుందంటే ప్రధాన దూత శబ్దం, కోటాను కోట్ల కెరూబులు సెరాపులు దూతల చేత ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఎప్పుడైతే ఆ ప్రధాన దూత ఆ శబ్దాన్ని చేస్తుందో ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘము ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము ఎత్తబడుతుందంటే సంఘములో సిద్ధపాటు కలిగిన వారు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ కొరకు సిద్ధపాటు జీవితం కలిగి ఎందరైతే ఉంటారో వారందరూ కూడా ఎత్తబడతారు. సిద్ధపాటు లేని వారు ఆ యొక్క మహాశ్రమలలో వారు విడిచిపెట్టబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మహాశ్రమల కాలం బహుభయంకరం. వాటిని ఊహించుకోవడమే చాలా అధ్వాన్నంగా ఉండేటువంటి భయంకరమైనటువంటి వేదన. అయితే ఈ 40 దినాలు ప్రచండమైన జలప్రలయంలో ఎవరు రక్షించబడ్డారు? ఎవరు రక్షించబడ్డారు అంటే నోవహు కుటుంబం రక్షించబడింది. ఎందుకు నోవహు కుటుంబం రక్షించబడిందంటే దేవుని మాట వారు విన్నారు. ఆ యొక్క జలప్రలయానికి ముందే వారు సిద్ధపరచబడ్డారు. వారు సిద్ధపడ్డారు కనుక ఆ యొక్క నోవహు చేత తయారు చేయబడిన ఆ ఓడలోనికి వారు ఎక్కారు. ఆ ఓడలోనికి ఎక్కుట ద్వారా వారు సిద్ధపడుట ద్వారా దేనిని తప్పించుకున్నారు అంటే దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ఓడ రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఈరోజు దేవుని యొక్క ఉగ్రత నుండి, పాతాళము నుండి, నరకము నుండి మనము తప్పించబడాలి అంటే రక్షణ అనేటువంటి ఓడలోనికి మనం రావాలి. రక్షణ అనేటువంటి ఓడలోనికి మనం ఎక్కాలి. అలా ఎక్కాలి అంటే ఈ లోకములో ఉన్నటువంటి ఆశలన్నిటినీ విడిచిపెట్టేయాలి.
పాప సంబంధమైన, శరీర సంబంధమైన, శరీరాశ, నేత్రాశ, జీవపడంబముతో కూడిన ప్రతిదానిని కూడా విడిచిపెట్టాలి, వాటిని సిలువేసేయాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఆయన యందు విశ్వాసముతో మనం ఉన్నప్పుడు ఆ రక్షణ అనేటువంటి వాడలో ప్రవేశించిన వారం అవుతాం. దేవుని ఉగ్రతకు పాత్రులము కాకుండా కాపాడబడిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 దినాల తర్వాత ఏం జరిగింది అంటే భూమి మీద ఉన్నటువంటి పాపముతో కూడిన ప్రజలందరూ కూడా నాశనమైపోయారు, నిర్మూలమైపోయారు. 41వ దినాన్ని నుండి ఏమున్నది అంటే పరిశుద్ధత ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు ఉన్నాయి, ఆత్మీయత ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది, దేవుని ప్రసన్నత ఆనాటి ప్రజలతో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 40 దినాల్లో దేవుని వాక్యము చేత రేపబడుతూ, దేవుని వాక్యము చేత గద్దించబడుతూ, దేవుని వాక్యము చేత ఖండించబడుతూ, మనలో ఉన్నటువంటి లోటుపాట్లను రోజు రోజుకి సరిచేసుకుంటూ ఈ 40 దినాల్లో మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, తలంపులు, స్వభావాలు అన్నిటినీ కూడా దూరం చేసుకుంటే 41వ దినాన అనగా ఈస్టర్ దినము నుండి దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకము, దేవుని గొప్ప కార్యాలు మన యొక్క జీవితంలో మనము చూడగలం, అనుభవించగలం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకొనగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 40 దినాలు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంతో దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠాలు కనుక క్రమంగా ఒక రోజులోనే కాదు, దేవుడు ప్రతిరోజు ఏదో ఒక విషయము చేత మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు విని విడిచిపెట్టేసే వారముగా కాకుండా, ఈ వాక్యం నాకు కాదులే వేరే ఎవరికో అన్నట్టుగా కాకుండా, నాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఆ జలప్రలయంలో నాశనమైపోయిన వారి వలె నేను కూడా దేవుని మాట వినకుండా ఉన్నానా? దేవుడంటే భయం లేకుండా ఉన్నానా? దేవుని మాటకు విధేయుడు కాకుండా ఉన్నానా? ఉంటే గనక నాకు కూడా అటువంటి నాశనం వస్తుందేమో అని ఇప్పుడే మార్పు చెంది దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకొనుచు ఆనందిస్తూ ఉన్నారంట. ఈరోజు నీ పరిస్థితి ఏ రీతిగా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? ప్రియ దేవుని బిడ్డ, దేవునితో సరి అయిన సహవాసం కలిగి ఉన్నావా? పరిశుద్ధమైనటువంటి సన్నిధి, దేవుని సన్నిధి నీతో ఉన్నదా? దేవుని యందు భయము, భక్తి కలిగి నీవు జీవిస్తున్నావా? లేకపోతే ఏదో ఒక మూల పాపం ఏలుబడి చేస్తుందా? ఏదో ఒక శోధన ఇంకా నిన్ను పీడిస్తూ ఉందా, వెంబడిస్తూ ఉందా, ప్రేరేపిస్తూ ఉందా? ఆలోచన చేయి. దేవుడు నిన్ను పరిపూర్ణంగా మార్చడానికి, పరిపూర్ణంగా ఆయన స్వారూప్యములోనికి నిన్ను మరల్చడానికి దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్న ఈ మాటలను నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వెవరివైనా కావచ్చు. ఆ జల ప్రళయంలో నాశనమైపోయిన వారు దేవుని మాట వినని వారు. ఆ జల ప్రళయంలో నాశనమైపోయిన వారు చెడు తలంపులు కలిగినటువంటి వారు, చెడ్డ ఊహలు కలిగినటువంటి వారు. వారు మనస్సంతా కూడా చెడుతనముతో నిండిపోయింది. ఈ రాత్రి ఆయన సన్నిధిలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం, నీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయి? పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావా? పరిశుద్ధమైనటువంటి తలంపులే నీలో ఉన్నాయా? ఒకవేళ దేవుడు నేనెందుకు ఇవన్నీ చేశానా, నేనెందుకు ఈమెను చేశానా అని నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన ఏమన్నా సంతాపపడుతున్నాడా? అటువంటి జీవితం గనక నీవు జీవిస్తున్నావా? ఆలోచన చేయి. అక్కడ రాయబడిన మాట 6వ అధ్యాయము 6వ వచనంలో, నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. నీ నడవడికను బట్టి, నీ యొక్క మాటలను బట్టి,
నీ ప్రవర్తనను బట్టి దేవునికి అవమానం కలుగుతుందా? దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడా? లేదండి. నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, రోజుకు ఒకసారైనా బైబిల్ చదువుతున్నాను, అవకాశం ఉన్నప్పుడు పాడుతూ నా మనసులో పాడుకుంటున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను అనేటువంటి జీవితం నీకుంటే చాలా మంచిది, చాలా మంచిది. అలాగే ఉండు. ఒకవేళ ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నానండి, అప్పుడప్పుడు ఏదో వారానికి ఒకసారో నెలకొకసారో బైబిల్ చదువుతున్నానండి, గుర్తొచ్చినప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాను అన్నట్టుగా ఉంటే కనుక ఒకవేళ నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడేమో, నిన్ను బట్టి దేవుడు సంతాపం నొందుతున్నాడేమో. అటువంటి పరిస్థితి రానియొద్దు. మాట వినని వాడిగా, మాట వినని దానిగా నీవు నేను ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేవారిగా కూడా మనం ఉండకూడదు. రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇందువలననే కదా అన్యజనుల మధ్యలో నా నామము అవమానం నొందుచున్నది. దేవుడు తన మహిమ కొరకు తన స్వారూప్యములో తన రూపులో నిన్ను నన్ను చేసుకున్నాడు. మన ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, మన ద్వారా దేవుని నామానికి ఘనత రావాలి, మన ద్వారా దేవుడు హెచ్చించబడాలి, ఘనపరచబడాలి. కానీ మన ద్వారా దేవుడు ఎప్పుడు కూడా నిందల పాలవ్వకూడదు, అవమానమును అందకూడదు. ఆ విధంగా మనము ప్రవర్తించకూడదు. ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు అంటే అపవిత్రమైంది ఏది కూడా, పాప సంబంధమైంది ఏది కూడా మన లోపల లేకుండా మనల్ని మనము పరిశుద్ధపరుచుకోవలసినటువంటి అవసరత ఉన్నది. నిన్నటి దినంలో నేను చెప్పాను, ఈ దినాలు మనల్ని మనం రెన్యూ చేసుకోవడానికి అంటే బీ రెన్యూడ్ అంటే నూతన పరచబడడానికి. వాహనాలు నడుపుతూ ఉంటాం, వాహనాలని మరలా కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత సర్వీసింగ్కి ఇవ్వాలి వాటిని. ఎందుకంటే సర్వీసింగ్ ఇవ్వకపోతే అది బోరుకు వచ్చేస్తుంది, లేకపోతే ఇవ్వవలసినట్టు స్పీడ్ ఇవ్వదు, లేకపోతే మైలేజ్ ఇవ్వదు, ఎక్కువ పెట్రోల్ తాగేయడం జరుగుతుంది, డీజిల్ తాగేయడం జరుగుతుంది. అలా కాకుండా నిర్ణీత కాలంలో, నిర్ణీత సమయంలో, సమయానుకూలంగా ఆ వాహనాన్ని ఆ యొక్క సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాడు మరలా దాన్ని ఏం చేస్తాడంటే క్లీన్ చేసి శుభ్రపరిచి అది మంచిగా నడిపించబడలాగున దానిలో డీజిల్ ఆయిల్ వేసి, ఇంజిన్ ఆయిల్ వేసి సరి చేస్తాడు. అప్పుడు మరలా అది ఏం చేస్తుందంటే మునుపటి వలె, కొత్త దాని వలె స్పీడ్గా వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా సంవత్సరం దేవుడు ఈ విధమైనటువంటి సీజన్ మనకి ఇస్తున్నాడు, లెంట్ సీజన్ ద్వారా. ఈ సీజన్లో గడిచిన దినాల్లో ఒకవేళ దేవునికి దూరం అయిపోయామేమో, ప్రార్థనలో తగ్గిపోయామేమో, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని కార్యాల్లో పాల్గొనలేకుండా ఉన్నావేమో, దేవునికి నీకు మధ్యన దూరం ఏర్పడిందేమో. అయితే వాటన్నిటినీ సరి చేసుకొని మరలా మన ఆత్మీయ జీవితంలో మనం నూతన పరచబడ్డానికి దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి సమయం ఇది, నూతన పరచబడే సమయం. కనుక మనల్ని మనం దేవుని వాక్యము చేత కడుక్కుందాం. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన పద్ధతులు మార్చుకుందాం, మన స్వభావాలు మార్చుకుందాం, మన మాట తీరు మార్చుకుందాం, మన ఆలోచన విధానం మార్చుకుందాం, మన ప్రవర్తన విధానం మార్చుకుందాం. ఇవన్నీ దేనికి అంటే పాస్టర్ గారి కోసం కాదు. ఎందుకు నూతన పరచబడాలి అంటే నీ పక్కింటి వాళ్ళ కోసం కాదు. ఎందుకు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలి అంటే నీ భార్య కోసం కాదు. ఎందుకు నువ్వు పరిశుద్ధురాలుగా మార్చబడాలి అంటే నీ భర్త కోసం కాదు, రాబోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం. దేవునికి స్తోత్రం. ఎత్తబడే గుంపులో ఉండడం కోసం, పరలోక రాజ్యములో చేరడం కోసం మనల్ని మనం నూతన పరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడడానికి మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు ఈరోజు వచ్చిన, ఆయన ఎప్పుడు వచ్చినా ధైర్యంగా ఎత్తబడే గుంపులో నేను ఉంటాను అనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనకి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అలా కాకుండా మన మాటలు నోరు విప్పితే
బూతులు మాట్లాడుతూ, మన ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలు, మన చూపులన్నీ చెడ్డ చూపులు, మన పనులన్నీ చెడ్డ పనులు అయితే ఆయన వచ్చినప్పుడు శిక్ష పడేటువంటి విడిచిపెట్టబడిన గుంపులో ఉంటాం. ఆ పరిస్థితి రాకుండా దేవుడు మనకి సదవకాశాన్ని ఇస్తున్నాడు. అనుకూలమైనటువంటి సమయాన్ని ఇచ్చి, కావలసినంత సమయాన్ని ఇచ్చి, మార్పు చెందడానికి లేఖనాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని రాకడ కొరకు మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.